లో కోనేరు అని చెప్పిన కదా, కోనేరు పక్కనే ఉంటుంది వ్యూ పాయింట్. ఇది శివాజీ గోపురానికి వెళ్ళే దారి అనమాట. ఇది దారి పక్కనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ కింద స్నానాలు చేసుకోవచ్చు, ఇక్కడ బట్టలు ఉతికేసుకోవచ్చు. వర్షాకాలం అయితేనంటే ఇక ఇటుకెళ్ళి కనిపించే నీళ్ళు మొత్తం నీళ్ళు వస్తుంటాయి. మొత్తం నీళ్ళు వస్తుంటాయి. ఇక్కడి నుంచి వస్తుంటాయి, నీళ్ళు వస్తుంటాయి మొత్తం. ఇప్పుడైతే నీళ్ళు ఏర్పాటైతే చేసలేరు, సన్నగా అయితే నీళ్ళు వస్తుంటాయి. ఈ రాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి ఇట్లా పెంచేవాడి మొత్తం ఆడ ఇక్కడ శివుడు ఉన్నాడు కదా, మహాదేవుడు. ఆయన కాళ్ళ కిందకించి నీళ్ళు ఇట్లా మొత్తం వస్తుంటాయి. ఇట్లా కెంచివాడి అట్లా పడి ఈ విధంగా ఇట్లా కెంచివాడి ఇవన్నీ నీళ్ళు తగ్గిన నీళ్ళు వస్తలే కాబట్టి అంత పాకర పట్టింది. కొద్దిగా నీళ్ళు మలుకున్నాయి. ఇట్లా కెంచి మొత్తం కిందికి ఇట్లా నీళ్ళు వెళ్ళిపోతాయి అన్నమాట. అంతా ఇట్లా కెంచి వెళ్ళిపోతాయి, ఇట్లా కెంచి వెళ్ళిపోతాయి. ఇదే అది. కానీ ఇటుకెంచి నీళ్ళు వస్తే మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు నీళ్ళు లేవు కాబట్టి అంత కనిపించడం లేదు. ఇంకా ఈ పైకి వెళ్ళి కిందికి వచ్చే మెట్లు అనమాట ఇవి. నేను దర్శనానికి కూడా ఇంకా పంచమిల్లి వెళ్ళినా, పంచమిల్లి ఉన్నా. వస్తున్నా. మీరు కూడా ఎప్పుడైనా దేవాలయానికి వెళ్తే అడ్డపంచ కట్టుకునే వెళ్ళండి. అడ్డపంచ వినే దర్శనం చేసుకోండి. ఎక్కడైనా సరే కానీ అడ్డపంచ అనడం మన సాంప్రదాయం పదం. ఇప్పుడు నేను పైకి వెళ్ళిపోతున్నా. మళ్ళీ ఇప్పుడు శివాజీ గోపురం దగ్గరికి వెళ్తా. అక్కడ ఏ విధంగా ఉందన్నది అది చూపిస్తా. ఈ వీడియో ఇంత ఇటు వరకే. ఇది మెయిన్ రోడ్డు, పైకి ఇట్లా శివాజీ గోపురానికి దారి ఇది.